మిర్చి అట్లేమో ఇదే పది కూర ఏమైంది? జస్ట్ ఇది సోషల్ ఎక్స్పెరిమెంట్. జస్ట్ నేను బేసికలీ మా లార్డ్ శివాని ఎక్కువ నేను పూజించుకుంటాను అనమాట. సో శివ కానీ వాళ్ళ అమ్మవారు కానీ అట్లా నాకు ఇష్టం. సో మా శివ నాకు ఒక ప్రసాదం ఇచ్చాడు. ప్రసాదాన్ని నేను ఎప్పుడు కాపాడుకుంటూ తింటూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ కేరింగ్ ఫర్ మీ. చాలా అండర్స్టాండ్ చేసుకుంటాను గైస్. నేను నా లైఫ్ లో బెస్ట్ థింగ్ నాకు జరిగింది నా వైఫ్. నీ బాడీలో నీకు ఇష్టమైన వస్తువు ఏంటి? అంటే లైక్ వస్తువు అంటే నీకు నీ కళ్ళు ఇష్టమా, నీకు ముక్కు ఇష్టమా, నీ ముక్కు ఇష్టమా, నీకు రావు గారు సార్ మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఇష్టం లేని నాలో ఇష్టం లేదు వందెళ్తే ఇప్పుడు ముత్యం రాలంట రాలితే చూడు టమాటా గైస్ చూసిరా మొగోని ఇచ్చినా కూడా మొగోడు ఏం చేస్తుంది అట్లుంటది గైస్ మొగోళ్ళది. చెప్తలేడా ఇంకా లేదు మళ్ళీ డబ్బులు దొంగతనం ఇంట్లో డబ్బులు బుంది అడగండి జరైతే తన్నండి జరైతే తన్నండి. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే నువ్వు ఆమెని డేట్ కి ఎక్కడ తీసుకెళ్తావు? నీ ప్లాన్ ఏంటి? ఎట్లా టైం స్పెండ్ చేసుకోవాలి? అసలు నా గర్ల్ ఫ్రెండ్ అనే ఆలోచన. డేట్ అంటే బయటికి పోతారా ఇంట్లో తీసుకురా మెంటల్ వేసేసాడు, బాగా వేసేసాడు. మరి డేట్ అంటే క్యారెక్టర్ డేట్ అనుకున్నారా? మరి డేట్ అంటే క్యారెక్టర్ డేట్ అనుకున్నారా? ఈ వీడియో విన్న తర్వాత నీకు ఒక్కరు గర్ల్ ఫ్రెండ్ కాదు. వద్దు నాకు ఉన్నోళ్ళు కూడా పోతారు. అది నోరే ట్రైన్. మాట నాకు ఆ? అంటే ఉన్నది. ఏంటి మమ్మీ ఎవడీడు? సో హలో గైస్, గైస్ ఫస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా సెకండ్ రౌండ్ లో మళ్ళీ ఒకసారి ఇదైతే జెన్యున్ గా ఆడుతున్నాం. ఎటువంటి ప్రాంక్స్ అట్లాంటివి ఏం లేవు. సో ఎవరికి ఏది ఇష్టం ఉంటే వాళ్ళకి ట్రూత్ ఆర్ డేర్ వాళ్ళ ఇష్టం అది. సో అది మనం పర్ఫార్మ్ చేస్తాం. సో సెకండ్ రౌండ్కి వెళ్తున్నాం. సెకండ్ రౌండ్ లో చూద్దాం ఏం జరుగుతుంది. ఇక్కడే ఉండి సెకండ్ రౌండ్కి వెళ్తున్నాం. రైట్ అంటే రౌండ్ అంటే ఆ రౌండ్ కాదు, గేమ్ లో. మళ్ళీ ఇప్పుడే అయింది కాబట్టి మళ్ళీ అంత సీన్ లేదు. సో మళ్ళా స్వరూప్ గారికి వచ్చింది ట్రూత్ చేయాలా డేర్ చేయాలా? డేర్ ఎట్లా కంప్లీట్ చేసి కాబట్టి ట్రూత్ తీసుకున్నా. ట్రూత్ యా ఆల్వేస్ ట్రూత్. సో సో మంచిగా అడుగు పెట్ట అడుగు. సో ఇప్పుడు ఏంటంటే గైస్ పూరబ్ అయితే ట్రూత్ వచ్చిందా? సారీ పూరబ్ అయితే ట్రూత్ వచ్చిందా? సారీ అరే నీ అబ్బా స్వరూప్ కి ట్రూత్ వచ్చింది అనమాట. సో అన్న జర మంచి పూరబ్ వచ్చేసి ట్రూత్ అడుగుతాడు అండ్ నిజాయితీగా నువ్వు ఆన్సర్ ఇవ్వాలా. ఓకే ఓకే. సో పూరబ్ అడుగుబెట్టా. ఒకవేళ నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే నువ్వు ఆమెని డేట్ కి ఎక్కడ తీసుకెళ్తావు? నీ ప్లాన్ ఏంటి? డేట్ లో ఉంటే నేను ఎక్కడ తీసుకుంటే కనుక కదా ఉంటే అసలు లేదు నాకు. ఒకవేళ ఉంటే ఎక్కడ తీసుకెళ్తావు? ఏ రెస్టారెంట్ కంటే ఎట్లా టైం స్పెండ్ చేస్తావు అని చెప్పేసి అంతే. అసలు నా గర్ల్ ఫ్రెండ్ అనే ఆలోచన. ఉంటే ఉంటే ఎక్కడ తీసుకెళ్తానంటే మా ఇంటికి తీసుకొస్తా. డేట్ అంటే బయటికి పోతారా ఇంట్లో తీసుకురా మెంటల్. వేసేసాడు, బాగా వేసేసాడు. డేట్ అంటే మరి డేట్ అంటే క్యారెక్టర్ డేట్ అనుకున్నారా? మరి డేట్ అంటే క్యారెక్టర్ డేట్ అనుకున్నారా?
ఏమో నాకు అదే తెలుసు. మరి డేట్ అంటే అమ్మాయిని బయటికి తీసుకుపోయి కొంచెం ఇంట్రడక్షన్, ఒక ముఖ పరిచయం నేర్చుకొని గిట్ట కాఫీయో చాయో గిట్ట ఇవి అన్ని చెప్తారా కాలేజ్ లా? కాలేజీలో ఏం చెప్పారన్న చదువు చెప్తారు అంతే నాకు. ఒక అమ్మాయికి ఇప్పుడు అదే పూరా అడిగింది కదా ఇంతకు ముందు. సో సేమ్ అదే నువ్వు ఎక్కడ తీసుకెళ్తావు ఒకవేళ నీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఏదైనా మంచి రెస్టారెంట్ తీసుకెళ్తా. అంటే రెస్టారెంట్ అంటే కొంచెం ఎట్లా ఫ్యాన్సీయా? యా ఫ్యాన్సీ ఆర్ ఎల్స్. అంటే ఎట్లా స్టార్ట్ చేస్తావు అమ్మాయితో కన్వర్సేషన్ ఎట్లా స్టార్ట్ చేస్తావు? అది ట్రూత్ అంటే ఒకటే క్వశ్చన్. అంటే అట్లా కాదు, డేట్ అంటే ఇప్పుడు ఇట్లా వెళ్ళి నేను రెస్టారెంట్ తీసుకోవద్దా అంటే ఎవడనా చేస్తాడు. అట్లా కాదు, ఎలాబరేట్ చేసి కొద్దిసేపు ఆగు కొద్దిసేపు చెప్పాలి. అంటే అమ్మాయిని నేను ఫలానా వెరిఫై చేయించి దోశ పూరి అట్లా ఏదో కొంచెం చెప్పాలా. రెస్టారెంట్ తీసుకోవద్దా అంటే కాదా అయిపోయిందా డేట్ అంటారు ఎవడన్నా తీసుకోవద్దు కాబట్టి డేట్ అంటారు. అట్లా అన్నారు డేట్ అంటే ఎట్లా అంటారు? డేట్ అంటూ చెప్పురా బయట ఉంది. నిజంగా గైస్ ఎవ్వడు కూడా స్వరూప్ ని లవ్ చేస్తే మాత్రం వాడికి ప్రతిరోజు డ్రై డే బోర్ కొట్టిస్తుంది తింటాడు. మరి ఎంత రొమాంటిక్ గా చెప్పాలరా నువ్వు? ఫీల్ ఉండాలి. ఫీల్ ఉండాలా? ఫీల్ ఉండాలి. ఉండాలి. ఏం చెప్పాలి నేను ఇప్పుడు? పోతా రెస్టారెంట్ తీసుకో. ఎక్కడ పోతావు? రెస్టారెంట్ తీసుకోతా. బైక్ మీద తీసుకుపోతావా? ఎట్లా తీసుకుపోతావు? నాకు బైక్ మీద నడుచుకుంటానే తీసుకెళ్ళిపోతా. బస్ పాస్ ఉంది, నేను తీసుకెళ్ళిపోతాను. మెట్రోలో తీసుకుపోతావా? బస్ పాస్ లో తీసుకోతావా? ఆమె ఇట్లా ఆధార్ అంటే బస్ లో తీసుకోతావా చెప్పురా. బస్ పాస్ లో కాదు, బస్ లా. అట్లా చెప్పు. అంటే నీకు మరి ఆమెకి ఆమె ఆధార్ కార్డ్ బ్యాచ్ అనుకుంటా. సరే ఏదో ఒకటి బస్ లో తీసుకోతావు. ఏడుకోతావు? ఏడిపోతా అంటే రోడ్డు మీద పోతా. పోయి ఏం చేస్తావు? ఒక రెస్టారెంట్ కనిపిస్తే దాంట్లో పట్టుకోతాను. ఏం చేస్తావు? ఆడిపోయి ఏం చేస్తావు అంటే ఆమె పైసలు ఉన్నాయి అడుగుతా. ఉంటే కనుక అది నువ్వు తీసుకోతావు, ఆమె తీసుకుంటా. నేను తీసుకుంటా, ఆమె తినిపిస్తుంది. ఆమె తినిపిస్తుంది. ఈ వీడియో విన్న తర్వాత నీకు ఒక్కడు గర్ల్ ఫ్రెండ్స్ కాదు. ఈ వీడియో విన్న తర్వాత నీకు ఒక్కడు గర్ల్ ఫ్రెండ్స్ కాదు. వద్దు నాకు. ఉన్నోళ్ళు కూడా పోతారు. అది నోరే ట్రైన్. ఆ మాట అనక. అంటే ఉన్నది చూసినావా? అట్లా ఉల్టా వస్తే కరెక్ట్ గా వస్తారు గైస్. అందుకే మనం ఇట్లా ఉల్టా మాట్లాడితే కరెక్ట్ బయట. ఇప్పుడు చెప్పు. చెప్తున్నా మనం ఇదిగో నేను దొంగతనం చేసిన టమాటా మీద ఉంటే నాకు ఎవరు లేరు. అది దొంగతనం టమాటా కాబట్టి కొట్టేస్తున్నాడు. సరే వదిలేసేయి. ఓకే సో తీసుకుపోతావు. ఏం ఆర్డర్ చేస్తావు? అంటే దోశనా, ఇడ్లీ, ఏం ఆర్డర్ చేస్తావు? నాన్ వెజ్ రెస్టారెంట్ అయితే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తా. పొద్దున పూట నాస్టా. బిర్యానీ ఆర్డర్ చేస్తా. పొద్దున పూట నాస్టా. నాస్తా కూడా పట్టుకోవచ్చు. లంచ్ మరి అది చెప్పు. లంచ్ కి తీసుకుపోతా, లంచ్ కి తీసుకుపోతా పలానా రెస్టారెంట్ లో బిర్యానీ తినిపిస్తా అనాలా? కాన్ మీద మత్ కరో. సరే ఆమెను అడుగుతా అన్నావు కదా, అడుగుతావు ఇప్పుడు తినిపిస్తుంది. తినేసి వస్తావు. బొక్కలో పెడతా, బొక్క కూడా తీస్తావా? మరి ఫ్రీగా వచ్చి నన్ను అది కూడా తీసుకురాగలరు. సో గైస్ డేట్ ఇట్లుంటది. సరే బాబా ఈ డేట్ నేను ఈ డేట్ నేను సరే ఓకే. ఎనిమిది చేసి నిజం ఎంత చెప్పిండు. ఎవరు లేరు నాకు. గైస్ నేను నిజం చెప్పిండు అంటే దాని అర్థం ఏంటి? వీడు యాక్చువల్ డేట్ ఎట్లా చేస్తాడు, ఎంత నిజాయితీగా నిన్న నా డబ్బులు పెట్టా అట్లా నేను చెప్పినా గానీ నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది అని నేను చెప్పలేదు. నేను నిజాయితీగా అబ్బా నేను నిజాయితీగా వాడికి ఉందో లేదో మాకైతే తెలుసు, కానీ నిజాయితీగా చెప్పిండు డేట్ ఎట్లా చేస్తా అని చెప్పేసి. ఇంకా నన్ను డేట్ చేయకు, ఏ గర్ల్ ఫ్రెండ్ కూడా పాల్గొంటది. అట్లా చెప్పిన. సో గైస్ నెక్స్ట్. సరే నెక్స్ట్ తిప్పు. నెక్స్ట్
నేను చెప్తా. ఆడోది తిప్పు మగ బేటా, తిప్పు. అట్లా అట్లా పూరా. సో గైస్ ఇది మధ్యలో వచ్చింది కరెక్ట్ గా. సో పూరప్కి కాదు, సౌరభ్కి కాదు. మళ్ళా మళ్ళీ చేస్తా. నువ్వే చెప్పు. నువ్వు మంచిగా తిప్పుతున్నా బేటా, స్లోగా కరెక్ట్ తిప్పు అట్లా. మంచి స్లోగా తిప్పు. 1 సెకండ్ ఏ, నువ్వు 1 సెకండ్ అనగా 1 సెకండ్ ఆగు. 1 సెకండ్ ఓకే తిప్పు పూరప్ పూరప్ గా నాకు వచ్చిందా? నాకు వచ్చిందా? పూరా, పూరా. మళ్ళీ 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 నాకు వచ్చిందిరా. ఇదే తిప్పేయాలి. అరే 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 నాకు వచ్చిందిరా, ఎందుకురా ఆవేశం? ఎవరు ఏం నాకిరు? చేస్తున్నావురా? ఎవరు నాకిరు? ఏమొచ్చింది అదే అయ్యో. అటు ఇటు తిరిగి నా మీద ఆడుతుంది ఏంది ఇది? చలో, ఇలాగ వచ్చింది. మా wife కి వచ్చింది guys. సో మా వైఫ్ కి First round ట్రూత్ అంటే of happy. ఆగు, అడగొద్దా ఇక్కడ, అడగవా? ట్రూతా? టమాటా క్యాచ్ సో ట్రూత్ అంట. సో గైస్ నేను క్వశ్చన్ వేస్తున్నా, ఆమె ఏడిస్తున్నాం నిజం చెప్పాలా? అంటే ఆగిపోయింది వస్తుంది General గా- ప్యాక్ అయిపోయింది అన్నది సో జనరల్ ఏంటంటే మన మన బాడీలో మనకి ఇష్టమైన ఉంటాయి. ఉండే సో అట్లా. ఏంటి మమ్మీ ఎవడీడు? సో నీ బాడీలో నీకు ఇష్టమైన వస్తువు ఏంటి? అంటే లైక్ వస్తువు అంటే నీకు నీ కళ్ళు ఇష్టమా, నీకు ముక్కు ఇష్టమా, నీ ముక్కు ఇష్టమా, నీ హెయిర్ ఇష్టమా, నువ్వు వేసుకున్న గాజులు ఇష్టమా? నీ ఇయర్స్ అంటే ఇప్పుడు నీలో నీకు ఏది ఇష్టం? మేకప్ వేసుకోవడం బేసిక్ క్వశ్చన్ ఏంటంటే నీలో నీకు ఏది ఇష్టం? నాలో నాది ఏది ఇష్టం అంటే నా హెయిర్స్ అంటే చాలా ఇష్టం నాకు. అచ్చా ठीक है వావ్. ఎందుకు హెయిర్స్ అంటే నీకు ఇష్టం. అన్నా? ఓకే, హెయిర్ అంటే బేసికలీ ఆమె హెయిర్ అంటే ఇష్టం. రావు గారు సార్ మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఇష్టం లేనిది బ్రెయిన్ పడుతుందానికి చట్టమని పడుతుంది ఏదో ఒక రోజు కంపల్సరీ. సో నీకు ఇష్టం లేనిది నీలో నీకు మంచిగా ఏంది? చెప్పలే. నాలో నా ఇష్టం లేని అంటే అది మేబీ ఒక ఇది కావచ్చు, లేదంటే నీ గుణం కావచ్చు, వాట్ ఎవర్. ఫింగర్స్. లేడీస్ ఫింగర్ నాకు ఇష్టం లేనిది అన్న బ్రెయిన్ ఈవినింగ్. అయ్యా పప్పి షేప్ నాకు ఇష్టం లేనిది ఇతని బ్రెయిన్. థ్యాంక్స్ రా, నాకు బ్రెయిన్ కూడా లేదు. అది అందరికీ తెలుసులే. హలో చెప్పు జల్దీ. ఆలోచించుకో. దీనికి కూడా ఆలోచిస్తుంది. దగ్గర అనేది ఇష్టం లేదు అనుకుంటా, అందుకే అంత శ్రద్ధ అంటే వేరే వాళ్ళ నా బాడీలో ఇదేంటో అయితే అరే నీ అబ్బా సరే ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు? ఎందుకు కొట్టుకుంటా ఇట్లా. దీంతో కొడతాను దెబ్బ తాకుతుంది. అరే తుప్పా చదవా నిన్ను కొడతా. క్వశ్చన్ చేంజ్ చేస్తున్నా. చేంజ్ ఆమె కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. కన్ఫ్యూజన్ నాలో ఇష్టం లేదు నీలో 100 వెళ్తే guys. చూడు ఇప్పుడు ఇట్లా టకా టకా ముత్యాలు రాళ్ళంట రాలితే చూడు. టమాటా ఒకటి కాదు ఎట్లా ఇలా టమాటా అడిగేది మీరే. ఇప్పుడు నా మీద అనగానే టక్క టక్క స్టార్ట్ చేసింది. దానికి మీరు అరే 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 చూసినా. సో గాయస్ చూసిరా, ఏదో అంటే నా మీద ఎంత ఆమెకు ఉంది చూడండి. ఏముంది అంటే నా మీద అడిగినా కదా ఇప్పుడు. అంటే నాకు ఇష్టం లేదు అంటే నాలో ఇష్టం లేదు ఏంటంటే ఇట్లా ఆడేసింది. అట్లుంటది గైస్. చెప్పాక ఏం చేస్తాం చెప్పు. యూఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ అంటే నాకు చెప్పు, వాళ్ళకి చెప్పు. ఆడ అక్క దాన్ని మన సబ్స్క్రైబర్స్ కి చెప్పు, మన వ్యూవర్స్ కి చెప్పు. నేను ఫ్రాంక్ చెప్తున్నా మళ్ళీ ఫ్రాంక్ అనే చెప్పు, ఫ్రాంక్. అది తర్వాత మళ్ళీ తర్వాత ఏంది చెప్పు చెప్పలేదు. భయం పెడుతుంది guys. అంత సీన్ లేదు guys. చెప్తానని. ఈరోజు చూసిరా ఇప్పుడే తగడగా వెళ్తాయి అన్నారు, కానీ భయం అవుతున్నట్టు. తగడక వదిలాక ఒక్క విషయం చెప్పు, ఏది నీకు నాలో ఇష్టం లేదు? ఒక్కటే చెప్పాలి, చాలా ఉన్నాయి guys. చూసినావా చెప్పాలంటే. చెప్తాలే తల్లి ఒక్కడు చెప్పు. ఇప్పుడు చెప్తేనే ఆయన చెప్పింది వినడు guys ఒకటి. అంతే అంతే ఒకటే ఒకటే ఏ, ఒకటే ఒకటే. ఆయన ఒకటి. చెప్పింది వినడు ఒకటి. ఒకటి 1/2 చూడండి ఒకటి ఇగో ఆయన ఒకటి కోపం ఎక్కువ. ఫస్ట్ నేను చెప్పేది అర్థం చేసుకోడు, కోపం ఎక్కువ.
ఆయనకి ఎట్లా కోపం వస్తుంది అంటే నేను చెప్తుంటే కూడా నన్ను అయిందా? బాగా మేమేదో ఫన్ వీడియో చేద్దామంటే ఈమె కంప్లైంట్ బుక్ రాసుకుంది. పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినట్టున్నావు. కంప్లైంట్ బుక్స్ ఆదనా మనుషులు మాటలన్నీ బయటకు వస్తున్నాయి. చెప్పువే. ఫేస్ చూసా మైకుడ్ లాగా ఉంటాడు కానీ ఆయన ఎంత టార్చర్ చేస్తాడో నాకు తెలుసు guys. నా parents నన్ను చెప్పేసి మీ పర్ఫార్మెన్స్ శీలావతి శీలావతి ఇంకో టమాటా ఇగో मस्त शेड्स नाही रा नीला कमला असा ఇంకో అవార్డు తెలియజేస్తున్నాక పట్టు అది సూపర్ జోర్దార్ తాలియా. గైస్ చూసిరా మొగోని తెచ్చినా కూడా మొగోడు ఏం చేస్తుంది అట్లుంటది గైస్ మొగోళ్ళది. తెలియడు ఇంకా లేదు మళ్ళీ ఒకసారి డబ్బులు దొంగతనం ఇంట్లో డబ్బులు దొంగతనం చేసి ఏంది? దొరికిన రోజు ఏంది? ఉంది. బూంది బూంది ఓకే ఓకే. సో గైస్ ఇదంతా మేము ఏం చేసినా ఫన్ కోసమే. వేసేసాడు బాగా వేసేసాడు. సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. అండ్ నెక్స్ట్ రౌండ్ చలో చెప్పు. చిన్న టపాకటం బాబీ అన్న కావాలి, శివ అన్న కావాలి. అది సో గైస్ ఇప్పుడైతే నాకు వచ్చింది. సో తిరుగుతే Yeah. నిజాం నిజాం నిప్పు లాంటిది. ఇదేంది కాలిపోతుంది. అది కాదు ఏంది నేను చెప్పిన ఈ నిజాలు చెప్తే మీరు మస్ అయిపోతారు. పలకర పప్పు బాబా నిప్పు. అదే అదే అది జోక్ బాగుంది అక్క నవ్వక. అంతే నవ్వర్రా నిజం నిప్పు లాంటిది. ఓకే సరే అడగండి. ఓకే ట్రూత్ ట్రూత్ డేరా ఇదేంది ట్రూత్ సెలెక్ట్ చేసుకుంటే నేను గైస్ ఇది You're tiger, you can do anything. నేను ట్రూత్ అంటే ఆమె డేర్ అంటే చూసిన నా మీద రివెంజ్ ఇదంతా. టైగర్ నువ్వు యువర్ టైగర్ యు డూ ట్రూత్ 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 అడగండి. ఏంది మీరు ఎంత భయపడితే ఎట్లా సరే నేను అడుగుతా 2 క్వశ్చన్స్ అన్నారు కదా అడగండి. ఓకేనా 2 క్వశ్చన్స్ అగ్రియా 2 క్వశ్చన్స్ గైస్ వీళ్ళకి ఒకటి నేను అడుగుతా. ఒక్క నిమిషం నేను 1+1 ఆఫర్ ఇచ్చిన వీళ్ళు రిక్వెస్ట్ చేస్తారు ఒక బతిలాడుతున్నారు. రిక్వెస్ట్ కాదు guys. కాలు ముక్తా అంటారు. కాలు కూడా ముక్తా అంటే సరే పోనేవని అంత business guys. సో ఒకటి వీడు అడుగుతున్నాడు ఒక ఈ పెడుతున్నాడ. మనం నిప్పులు అంటే తెలుసు కదా. అడగండి అడగండి. సరే ఇగో నేను అడుగుతా ఫస్ట్ అక్క నువ్వు అడుగుతావా నువ్వు అడుగు నేను నువ్వు అడుగుతా. అడుగుతానా? నీకు ధైర్యం నాకు ఉంది. చెప్పు అడుగు. సో నువ్వు ఎప్పుడన్నా ఇంట్లో డబ్బులు దొంగతనం చేసి దొరికిపోయిన రోజులు ఉన్నాయి? నాకు ఇప్పిలేదురా. ఇగో ఉన్నాయి కానీ చెప్తా దొరుకుతుందా? దొరుకుతుంది. నేను క్వశ్చన్ నీకు ఏడు దొరికింది అది చెప్పండి. సరే ఓకే. సో క్వశ్చన్ ఏం అడిగినా పైసలు దొంగతనం చేసి ఇంట్లో దొరికిపోయిన రోజులు ఉన్నాయా? గైస్ ఏంటంటే దొంగతనం చేస్తే దొరకదు. నేను ఎప్పుడో దొరకదు. మోటివేషన్ కాదు నువ్వు దొరికినావా లేదా? మోటివేషన్ కాదని దొరకలే. ఇప్పుడు నేను దొంగతనం చేసిన నిజం నిప్పు లాంటిది అన్నాడు ఒప్పుకుంటాడు. నేను దొంగతనం చేసిన అమ్మాయి డబ్బులు తీసుకున్నా. అది ఎవరైనా చేస్తారు. 10 రూపాయలు 20 రూపాయలు 500 కూడా దొంగతనం చేసిన. అజ్జా నేను చేసిన అది ఈయన కూడా చేసిండు పూర్వం. తర్వాత రిటర్న్ ఇచ్చేసిండు మళ్ళా. సో నేను చేసిన కానీ దొరకలే. అది నేను స్మార్ట్ చేసిన వర్క్. దొరికిన అందుకే అంటే అంటే నాలా టమాటా చేసినట్ట. నువ్వు సో అక్క నెక్స్ట్ క్వశ్చన్ అదే అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ అడగమంటారా? అడగమనేగా చెప్తున్నావు ఇప్పుడు. నువ్వేంది మరి ఇద్దరు టీం వేసుకుంటావు నువ్వేందా మాకు పైసలు ఇస్తున్నావు ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇద్దరు టీం వేసుకొని అడుగుతాను అడుగువే. అడుగు కృష్ణ భయంతో తగ్గుతుంది. అంతగానో భయంలో పెట్టిండు గైస్. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. తొందరగా ఇంకో అవార్డు
ఇది ఓకే గైస్ ఏ ముగ్గురు నన్ను అడగండి, మ్యారేజ్ అయినా ఏ ముగ్గురు నన్ను అడగండి, వాడు పిల్లానికి భయపడతాడా, పిల్ల ముగ్గురు భయపడతాడా? వైఫ్ హస్బెండ్ కి భయపడుతుంది, రెస్పెక్ట్ ఇస్తుంది, అన్ని చేస్తుంది. ఇక అక్క ఇంకా వాడు. ఓకే సరే అడగండి అడుగుతలేరు. ఆగండి అడుగుతాం మరి. ఆగండి అరే మళ్ళీ అన్న రోజు చెప్పండి. అవార్డు నీ చేతులు ఖాళీ లేవు అంటే చేతులు సరే తూతే చెప్తా. ఉండండి, ఎందుకు అడగండి ఉండండి. ఉండండి అడగండి, నేనేం జరైతే తన్నండి. సో అడగండి, అడుగు అడుగు మీకు అడగడానికి ధైర్యం లేదా? ముత్యాలు రాత్రి కాలేజ్ లైఫ్ లో కానీ బాబు ప్లీజ్ బాలు బాలుడు ఉప్పల్ బాల్ ఉప్పల్ నో ఉప్పల్ బాల్ ఓకే క్యూట్ బాల్ చెప్పాలి బాలు క్యూట్ చెప్పాలా నువ్వుతే చెప్తావు బేటా, నువ్వు అడుగు బేటా. ట్రూత్ మీ లైఫ్ లో అమ్మాయిలు ఉండొచ్చు, గర్ల్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, వాళ్ళని మిస్ అయిన ఫీలింగ్ ఎప్పుడైనా అనిపించిందా? గర్ల్ ఫ్రెండ్స్ నన్ను చేసుకున్నందుకు ఎప్పుడైనా నీకు అరే నేను ఈవెన్ చేసుకోకుండా వాళ్ళని చేసుకుంటే హ్యాపీగా ఉంటుందని నీకు అనిపించిందా మీకు ఎప్పుడైనా? మంచి క్వశ్చన్ ఇది, చాలా మంచి క్వశ్చన్. అంటే నిజం లేదు దీంట్లో, మంచి క్వశ్చన్. సో గైస్ సరే నిజం చెప్తా, నేను నా లైఫ్ లో బెస్ట్ థింగ్ నాకు జరిగింది నా వైఫ్. ఇంకో వాడిగో. కాదు నిజం చెప్తున్నా, అంటే అవార్డ్ కాదు, నేను నిజం చెప్తున్నా. నేను లైఫ్ లో కొట్లాడుకున్నా తిట్టుకున్నా ఏం చేసుకున్నా మేము ఇద్దరమే చేసుకుంటాం, హ్యాపీగా ఉన్నా ఏమున్నా. ఎందుకు ఇదంతా అంటే మేమంతా అండర్స్టాండింగ్ ఉంటాం. సో ఇది బహుశా నాతోని ఇంకొక వాళ్ళు ఉంటే మాత్రం సిచ్యువేషన్ కొంచెం వేరేలాగా ఉంటుండే. బట్ అంటే ఇది స్ట్రాంగ్ గా నా బిలీఫ్ ఏంటంటే, అంటే కొంచెం ఎమోషనల్ అవుతుంది ఇక్కడ. ఎమోషనల్ అంటే ఏడుపు కాదు, కొంచెం ఫీల్ తో చెప్తున్నా ఏంటంటే, నేను బేసికలీ మా లార్డ్ శివాని ఎక్కువ నేను పూజించుకుంటాను అనమాట. సో శివ కానీ వాళ్ళ అమ్మవారు కానీ అట్లా నాకు ఇష్టం. సో మా శివ నాకు ఒక ప్రసాదం ఇచ్చాడు, ప్రసాదాన్ని నేను ఎప్పుడు కాపాడుకుంటూ తింటూ ఉంటా అంటే కాపాడుకుంటూ. సో అదే అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ కేరింగ్ ఫర్ మీ. చాలా అండర్స్టాండ్ చేసుకుంటాను చేస్తున్నాను, నేను కూడా అట్లాగే చేసుకుంటా, కానీ చెప్పదాన్ని అంతే కదా. సో అట్లుంటాం మేము. సో ఇదైతే నిజం, ఇది ట్రూత్. ఓకే సో పాస్ట్ ఇస్ పాస్ట్. వాటిలో నీళ్ళు ఉప్పగా అయిపోయినాయి. సో నిజమైతే చెప్పేసిన. ఐ థింక్ ఫస్ట్ టైం ఈ వీడియో మా పేరెంట్స్ చూస్తారు, ఐ థింక్ చాలా మంది చూస్తారు. వాళ్ళందరికి ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ శివ, ఇంకోసారి ఇన్ ది హిస్టరీ ఆఫ్ శివ రివీల్డ్. అంటే ఎలాగమ్మా ప్రేమించావు? ఫస్ట్ తెలిసిన పర్సన్ నా వైఫ్. సెకండ్ ఇప్పుడు మీ నేను ఆమెకి చెప్పింటి. అండ్ నెక్స్ట్ ఈ వీడియోతోని మీ అందరికి తెలిసిపోయింది. అందరు ఫ్యామిలీ. సో నో రిగ్రెట్స్, ఆల్ హ్యాపీ ఎండింగ్. లార్డ్ శివ, ప్రేజ్ శివ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇది ట్రూత్. నాకు ఒక్కటి అర్థం కాదు, ఈ ట్రూత్ నుంచి శివ ఎక్కడ వెళ్ళిపోయిందబ్బా? సో దుబాయ్కి అట్లా ఉంటారు అనమాట లేడీస్. వాళ్ళు ఏంటంటే అటు తీసుకెళ్ళిపోతాం మనది. అట్లుంటది. మనం జర్ర దారి చెప్తున్నామంటే అందుకోసం మనం జాగ్రత్తలో మనం ఉండాలా. చూసిరాగా ఒక్క క్వశ్చన్ తోని మార్చేసారు, ఎన్వైరన్మెంట్ మొత్తం మార్చేసారు. శివ ఫ్యామిలీ
కవర్ చేసి నెక్స్ట్ సో లాస్ట్ ఇప్పుడు మా ముగ్గురు అయిపోయింది సెకండ్ రౌండ్ కూడా లాస్ట్ పూరబ్ ఉన్నాడు. సో పూరబ్ తిప్పడం ఏం లేదు. సో బై డిఫాల్ట్ గా పూరబ్ కి కంపల్సరీగా డేర్. ఆగండి, అందరూ త్రూట్ తీసుకున్నారు కాబట్టి నేను డేర్ తీసుకుంటా బికాజ్ ఐ లైక్ డేర్స్. ఓ భయ్ ఓ ఎస్. లైక్ డేర్స్. ఇగో అవార్డు థ్యాంక్ యూ. సో గైస్ ఇప్పుడు పూరబ్ కి డేర్ ఏమి ఇద్దాము అంటే సూపర్ ఖతర్నాక్ ఉందండి. సో గైస్ మేమైతే ఒక చిన్న డేర్ అయితే ఇస్తున్నాం పూరబ్ కి. అండ్ దీంట్లో ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ ఒకటి ఉంటుంది అనమాట. ఏంటంటే సో పూరబ్ చిన్న పిల్లాడు కదా. సో పూరబ్ కి ఏంది డేర్ అంటే మా ఇంటి దగ్గర సాటర్డే మార్కెట్ ఉంది. సో ఆ మార్కెట్కి వెళ్ళేసి ఫ్రూట్స్ కానీ ఎక్కడికన్నా అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చిన్న పిల్లాడిని నాకు మీరు ఏమైనా ఫ్రీ వెళ్తారా. సో అది డేర్ పూరబ్కి. అండ్ సోషల్ ఎక్స్పెరిమెంట్ ఎట్లా అంటే అమెరికాకి ఎవరైతే సెల్లర్ ఉంటాడో వాడికి అట్లీస్ట్ హ్యూమానిటీ ఉందా అనేది కూడా మనకి దీంట్లో చిన్న ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేస్తాం అనమాట. సో లెట్స్ గో. అరే అమ్మ నా చదువు. సో గైస్ ఇప్పుడు సోషల్ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసి ఏమైందిరా భయపడుతున్నావు? సో ఆ డేర్ కూడా సోషల్ ఎక్స్పెరిమెంట్ కమ్ డేర్. సో పూరబ్ అక్కడ ముందు ఫ్రూట్స్ ఉంటది. ఫ్రూట్స్ దగ్గరికి వెళ్దాం. ఓకే ఫస్ట్ ఫ్రూట్స్ దగ్గర ఫ్రూట్స్ ఉంటది. సో గైస్ ఏంటంటే మేమైతే దగ్గర వరకు అయితే వెళ్ళాము. సో పూరబ్ని పంపిస్తాం, మేము కొంచెం దూరం ఉంటాము. సో నువ్వు వెళ్ళాలి పూరబ్. ఓకే రైట్. అక్కడ ఉంటుంది. ఏం లేదు మనం దూరం పోవాలి. ఏమైంది? జస్ట్ ఇది సోషల్ ఎక్స్పెరిమెంట్. జస్ట్ వీడియో అవసరం మీద చెప్పాల్సిన అవసరం లేదు. ఏం అడిగినావు? ఏమన్నా ఫ్రీగా ఇస్తారా అంటున్నాడు. ఫ్రీగా అయినా ఇస్తారా అంటున్నాడు. సో గైస్ యాక్చువల్గా ఏంటంటే మనోడు వచ్చి ఇక్కడ ఫ్రూట్స్ అడిగిండు. సో అన్న అయితే ఫ్రీగా ఇయ్యరని చెప్పిండు. సో ఏంటంటే అన్న ఇది సోషల్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము, చిన్నపిల్లడికి అట్లీస్ట్ ఏమైనా ఫ్రీగా ఏమైనా ఇవ్వగలుగుతారా అని అన్న తర్వాత అయిపోయింది. అది మేము ఇచ్చేస్తామన్న రిటర్న్. ఒక చిన్న డేర్ అయితే చేసిండు. కాకపోతే ఇంకొక డేర్ ఇస్తున్నాం. అదేంటంటే ఇక్కడ దగ్గర మనకు ఒక పానీపూరి బండి కూడా ఉంది అనమాట. సో అక్కడికి వెళ్ళి సోషల్ ఎక్స్పెరిమెంట్ కమ్ డేర్ కూడా. సో పానీపూరి ఒక ప్లేట్ పానీపూరి. ఓకే ఒక ప్లేట్ పానీపూరి అడగాల నువ్వు. ఓకే వాళ్ళు కూడా ఇస్తారా లేదా చెక్ చేద్దాం గైస్. లెట్స్ గో. ప్యాజ్ డాలో छोटा बच्चा हो ना, आप एक ना प्रेगनेंसी का फ्री है. ऐसा अभी तो बड़े हो गए ना. तो मरे निकल गए हैं. दे सकते हैं इतने प्रेगनेंसी. आप अभी बड़े हो गए ना. సో గైస్ ఇది ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ చేసినాము. ఇక్కడ కూడా మనకి मंचूरिया दौड़गले भैया एक सोशल एक्सपेरिमेंट कर रहे थे हम एक्चुअली यूट्यूब के लिए. अच्छा सर ठीक है. సో గైస్ మేమైతే రెండు ఎక్స్పెరిమెంట్ అయితే చేసినాము. రెండింటికి రెండు ఫెయిల్ అయినాయి. యాక్చువల్లీ ఏంటంటే మేము డిస్క్లోజ్ చేసిన తర్వాత ఇది సోషల్ ఎక్స్పెరిమెంట్ అంటే అప్పుడు వాళ్ళు రెడీ అయినారు అనమాట ఇయ్యనికే. సో మేము నో థ్యాంక్స్ భయ్యా అని వచ్చేసినాము. సో ఇప్పుడు స్వరూప్ గారికి ఇంట్రెస్ట్ వచ్చింది. స్వరూప్ గారికి ఒక చిన్న సోషల్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. సో ముంగడ ఒక మిర్చి బండి ఉందన్నమాట. సో మిర్చి బండిలో మనకి ప్లేట్ మిర్చి అడుగుతాడు, వెళ్ళి చూద్దాం ఇస్తారా లేదా అనేది. ఓకే
లెట్స్ గో. ఆంటీలు ఉన్నారు కదా అన్న. ఎవరుంటేంది ఇవ్వాల నువ్వు అంతే. సిగ్గు పడద్దు స్వరూప్. సిగ్గు లేదు, పుట్టినప్పుడు బట్టలు పాలకూర పప్పు. స్వరూపన్నప్పటికీ ఆడు నిప్పు. ఆంధ్రాబాయ్ మనిషి లెక్కనే ఉంటుంది. పాలకూర పప్పు. స్వరూపన్నప్పటికీ ఆడు తోపు. సో గైస్ స్వరూప్ అయితే స్టార్ట్ చేసిండు. ఇంకడం మిర్చి బండి ఉంది కదా, సో చూద్దాం మనకి. అవి మిర్చి అట్లేమో పరేసుకోరన్నా. తమ్ముడు లెక్క जरा प्याज आपका जूस अच्छा है तो चलिए, आप अच्छा रहना चाहिए. एक गिलास जूस देंगे. हाँ तो कौन हो जाएगा तो फिर होगा तो प्यास लग रहा है पानी पी. यार ना मनी नहीं है मेरे पास, पर दे आना ना ऐसा. आप अच्छे रहते, आपका क्यूट ऐसा क्यूट आप बोला ऐसे घूम के आओ. देखो ऐसा घूम के मार्केट में घूम के आओ और मार्केट में घूम के खाया ना थोड़ा दे दो ना. तो बेटा है समझ के दियो ना, जो काम कर रहे हैं वो करके जाओ, ठीक है. हाँ हाँ ठीक. ఇప్పుడు అన్న అయితే పోతుండే ఇదే సోషల్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి. ఫ్రీగా ఇస్తావా? సరే అయ్యో అన్న అయితే సాధించిండు. నేనైతే సాధించేసిన తీసిరా ఇట్లుంటుంది మాతోని. 20 రూపాయలు పమ్మ అర కిలో తీసుకుని. సో గైస్ మనకైతే అన్న ఫ్రీగా ఇచ్చేసిండు 1/2 kg టమాటా. అన్న ఇది సోషల్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం యాక్చువల్గా, మేము జస్ట్ ఊరికే అడిగినాము. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇచ్చినందుకు. ఓకే థ్యాంక్ యూ సో మచ్. శివాబాయ్ బోల్తే. గైస్ ఇదైతే ఇప్పుడు వరకు అయితే ఎక్స్పెరిమెంట్ చేసినాము. ఆల్మోస్ట్ మీకైతే లైక్ ఈ ఎక్స్పెరిమెంట్స్ ఎట్లున్నాయి మీరు ఒకసారి చూడండి. ఐ థింక్ మీరు చూసి ఎంజాయ్ చేస్తారు. అండ్ కంప్లీట్లీ ఈ బ్లాగ్ కూడా కంపల్సరీ చూడండి, కంప్లీట్ ఫన్ ఉంటుంది. అండ్ కొద్దిగా మేము సోషల్ ఎక్స్పెరిమెంట్ కూడా యాడ్ చేసినాం దీంట్లో. ఇట్స్ అ ర్యాండమ్ థాట్. సో హోప్ యు ఆల్ లైక్ ఇట్. అండ్ ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శివ ఫ్యామిలీ ఎడిటింగ్.